జనరల్‌గా కొన్ని మాటలు వినిపిస్తాయి. అంటే మనం ఏదన్నా ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు, "నీ పన్ను జూసుకోక నీకెందుకు" అని. లేదంటే మీరు యాస్ ఎ గవర్నమెంట్ డాక్టర్ అండ్ చాలా మందికి తెలిసిందే. ప్రైవేట్‌గా గూడా వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి సంపాదించుకోవడానికి. దీన్ని సేవగానే ఎందుకు భావించాలి? ఎందుకు పోరాడాలి? మీ వర్క్ ఎన్ని ఉన్నాయో మీకు వేస్ అవి చూసుకోవచ్చు కదా! ఎందుకు అనిపించింది మీకు? ముఖ్యంగా ఏందంటే, నేను చేస్తున్నది గవర్నమెంట్ సర్వీస్. హ్మ్. నాకు ప్రజల సొమ్ము నుంచి వస్తుంది. హ్మ్. ట్యాక్స్‌ల రూపంలో వాళ్ళు నాకు పే చేస్తున్నారు. హ్మ్. నాకని కాదు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి, రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని అందరికి కూడా ప్రజల సొమ్ము నుంచి వస్తుంది. నేను చేయాలనుకుంటున్నది ఎంత తక్కువలో మనము సరియైన వైద్యం ఇవ్వాలి. హ్మ్. సరియైన వైద్యమే అంటున్నాను. వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ రావాలి. హ్మ్. దే షుడ్ బి హ్యాపీలీ ఉంటే ఈ వాళ్ళు ఈ ఎకానమీ ఏదైతే ఉంటుందో బిల్డప్‌లో ఉంటుంది. హ్మ్. రాష్ట్రం బావుంటుంది, దేశం బావుంటుంది. సో, ద హెల్త్ ఈజ్ వెల్త్ అనే పదం ఎప్పుడు మనం వింటాం. యెస్. అండ్ వాట్ ఆల్ ఐ యూజ్ ఈజ్ హ్మ్. ద బ్రెయిన్. నేనెందుకు స్పెషల్‌గా ప్రతిదానికి అంటే కోవిడ్ మీరు చూసినట్టయితే రూ. యెస్. 45 పదం అవును. 45 రూపీస్‌తో ట్రీట్మెంట్ చేస్తారు. రూ. 45 అనే ట్రీట్మెంట్ ఉన్న మెడిసిన్ కాస్ట్ చెప్పాను. హ్మ్. డెంగ్యూలో కూడా చాలా తక్కువ కాస్ట్‌తో హ్మ్. అసలు ఆన్సర్ ఇచ్చా. ఇక్కడ మీరు లక్షలు, కోట్లు పెట్టి మీరు వైద్యం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు హ్మ్. కోవిడ్‌లో. హ్మ్. కానీ నేను ఆన్సర్ ఇచ్చా. యెస్. అంటే యూ విల్ బీ వెల్, మంచిగా అయిపోతావు 4 రోజులలో. ఎటువంటి సమస్య రాదు అన్న హ్మ్. పదం యూజ్ చేశాను. ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి.